జగన్ వల్ల ఇవన్నీ నేను ఇవ్వలేకపోయానని చెప్తాడా నరేంద్ర మోడీ? అదే కదా. ఇప్పుడు రోడ్లు, రైల్వే లైన్లు ఏంటి జగన్ ఉన్నప్పుడు ఓకే చేసినాయే కదా ఇప్పుడు చేస్తోంది. హైవేలు జగన్ ఉన్నప్పుడు చేసినాయే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చా కొత్తగా ఇచ్చింది ఏంటది? ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అమరావతి, అంతే కదా. మిగతా అంతకుముందు జగన్ ఇయ్యే కదా. అంతే. ఓకే అయినాయి అవన్నీ గతంలో. మనమే చాలా సార్లు, నేను అనేక సార్లు వీడియోలు చేశాను, కాకపోతే వేటికై వీడియోలు చేశాను ఎంతమంది దేని శాంక్షన్ అయింది, దేని శాంక్షన్ అయింది, అవన్నీ కలిపి వీళ్ళు ముద్రేసుకుంటున్నారు. అంత మించి ఏం లేదు అక్కడ. కానీ ఒకసారి ఒక రకంగా అంటే ఓకే, విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి, లేదంటే రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖ దీనికి వేదిక అయిందా? ఒక రకంగా మార్క్, బాబు గారి మార్క్ అంటే అమరావతి కదా. మొన్నటి వరకు విశాఖ అంటే జగన్ వస్తే విశాఖను, బాబు వస్తే అమరావతి అనుకున్నాం. ఇలా ఇటువంటి భారీ సభలు, భారీ మీటింగ్లు అమరావతిలోనే పెట్టచ్చు కదా సార్, విశాఖలో పెట్టడానికి కారణం ఏంటి? నేను మీరు ఉపన్యాసం మొత్తమేనండి మోడీది. అమరావతి గురించి ఎన్నిసార్లు మాట్లాడారు, విశాఖ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు చూడండి. అమరావతి పదం ఆయన నోట్లోంచి రాలా. చంద్రబాబు గారు చెప్పారు అమరావతికి రావాలి మీరంటే వస్తానన్నాడు. అంతవరకు మహానగరాన్ని తయారు చేసి చూపెడతాం మీకు అనేది, మీరే శంకుస్థాపన చేశారన్నది. చంద్రబాబు గారు అంటే ఓకే అన్నారు. కానీ విశాఖ టాప్ 10 లో ఉంటుంది దేశంలో. ఈ ముక్క మాట్లాడింది నరేంద్ర మోడీ. విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది, గ్రీన్ ఎనర్జీ కానీ, బల్క్ డ్రగ్ పార్ట్ కానీ, ఇంకా అనేక ఇస్తాం ఇక్కడికి.